ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత సంపాదించారు, హైదరాబాద్లో ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు అంటే అప్పుడులో ఒక టాప్ డైరెక్టర్ అందరికీ తెలుసు. తర్వాత ఆర్టిస్ట్గా ఎన్ని చేసినా సరే అప్పుడులో ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక టాప్ డైరెక్టర్. ఇప్పుడు ఇంకా అన్ని చేంజెస్ మిగతా దానిలో కూడా దిగుతూ వస్తున్నారు. ఆ టైంలో మీరు వన్ ఆఫ్ ది టాప్ కాబట్టి ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు, ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ దీని మీద ఎంత సంపాదించి ఉంటారు? ఇప్పుడు నా ప్రొడ్యూసర్ లిస్ట్ అంతా ఇస్తా, మొత్తం ప్రొడ్యూసర్స్ దగ్గర అందరికీ వెళ్ళి ఆర్పి మీ దగ్గర నుంచి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ఎంత డిమాండ్ చేశాడని అడగండి. దాన్ని బట్టి మీకు మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. అయితే సార్ మీరు చెప్పాలి కదా సార్. అదే అంటే నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏమి డిమాండ్ చేయలేదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను. అది నా మెయింటెనెన్స్ వరకు వచ్చింది అంతే. నాకు సొంత ఇల్లు కూడా లేదు ఇప్పటివరకు. ఎంత ప్రాపర్టీ అని మీరు అడిగితే నేనేం చెప్పాలి? దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఐ డోంట్ వర్క్ ఫర్ మనీ, ఐ వర్క్ ఫర్ మై ప్యాషన్. సో అంటే అప్పుడులో చెన్నై టు హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ మూవ్ అయ్యేటప్పుడు ఉన్న వాళ్ళ పర్సన్స్లో చక్రి గారు కానీ మీరు కానీ ఇక్కడ అప్పుడు స్టార్ట్ చేసిన పర్సన్స్లో మీరు మెయిన్ పర్సన్స్ మీరే ఉన్నది. అప్పుడు పిల్లర్స్ అని చెప్పొచ్చు. సో అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద పెద్ద హిట్స్ తీశారు కాబట్టి డెఫినెట్గా ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రాపర్టీస్ కానీ ల్యాండ్స్ కానీ అందరూ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ తీసుకునేవాళ్ళు. సో మీరు అప్పుడే ఉన్నారు కదా, ఎందుకు అంటే అసలు మీరు ఏమో నాకు అప్పుడు ఆ తెలివితేటలు లేవు, తీసుకోలేదు. తీసుకోలేదు, అలాగ ఉండిపోయింది అంతే, తీసుకోకుండా. అంటే మీతో పాటు ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటుంటారు కదా, ఎప్పుడు మీరు డిస్కస్ చేయడం కానీ ఆ టైంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేదు? అంటే ఫ్రాంక్గా నేను నా ప్రొఫెషన్ గురించి తప్ప ఇంకేమీ ఆలోచించను. నెక్స్ట్ చేయబోయే సినిమా ఎలా చేయాలి, మ్యూజిక్ ఎలా చేయాలి అంతే ఆలోచిస్తే తప్పితే ఇప్పుడు రాబోయే డబ్బులతో ఎక్కడ పెట్టాలి, ఈ డబ్బులు ఏం చేయాలి, ఇది ఎక్కడ ఇది చేయాలి, మ్యూజిక్ చేయాలి అవి ఇప్పుడు ఆలోచించలేదు, ఇప్పటివరకు ఆలోచించను, ఫ్యూచర్లో కూడా ఆలోచించను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. మన లైఫ్లో మనకి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక జర్నీ ఉంటుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రాపర్టీస్ మన గురించి మాట్లాడవు, మన వర్కే మన గురించి మాట్లాడుతుంది. అంత సెల్ఫిష్గా ఉంటాను నేను. నా వర్కే నా గురించి మాట్లాడాలి. ఇంకా మిగతావి నేను ఎంత లెగసీ అంటే నా పరంగా నేను ఎన్ని ప్రాపర్టీస్ కొన్నాను, పలానా దగ్గర ఇవన్నీ నావే అని చెప్పుకునేంత సెకండ్ క్లాస్ నేచర్ నాది కాదు. నాది కొంచెం హై గ్రేడ్ నేచర్. ఏంటంటే ఉన్నది ఒకటే పేరు, ఉన్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్ని బతికేంత వరకు డిగ్నిఫైడ్గా బతకాలి. వెళ్ళిపోయే టైంకి ఈ పేరు బతికి ఉండాలి. దానికోసం ఏం చేయాలి అనే దాని మీద నేను వర్క్ చేస్తాను.